గడిచిన 12.5 సంవత్సరాల్లో బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అమిత్ షా ఆకృతాలకు అడ్డే లేదు. 12.5 సంవత్సరాల్లో 12 సార్లు నీట్ పేపర్ లీక్ అవుతుంది. ఈరోజు యువతకు ఉద్యోగమో రామచంద్ర అంటే ఉద్యోగాల కొరతే కానీ అదేవిధంగా పర్సనల్ రాస్తూ ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఎంతో ఉన్నతమైనటువంటి నీట్ ఎగ్జామ్కి ఈరోజు పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించడం జరిగింది నరేంద్ర మోడీ సర్కార్. ఈరోజు డబ్బు ఉండేటానికి మాత్రమే నీట్లో సీట్ వస్తుందంటే అర్థం ఏంటి? ఈరోజు నీట్ పేపర్ అమ్ముకుంటున్నారు. ఆ అమ్ముకునే డబ్బుల్లో బీజేపీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్కు ఆ అమౌంట్ పోతుంది. దాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన సిగ్గన్నా ఉండాలా. సోయానా ఆస్తి అధ్యక్షులు మాధవ్ గారు నిన్న ఆంధ్రరత్న భవన్ ముట్టడించడం జరుగుతుంది. ఏమయ్యా మాధవ్ గారు, 12.5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చినటువంటి నిధులు లేవు, నియామకాలు లేవు. ఈరోజు ఒక గంప మట్టి, ఒక చెంబు నీళ్లు, ఒక మట్టి ఇచ్చేసి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి చేతులు దులుపుకున్నాడు. ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు లేవు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు, యువతకు భవిష్యత్తు లేదు. ఇవన్నీ అడగయ్యా నరేంద్ర మోడీ గారిని వెళ్ళి నువ్వు ఈరోజు మా ఆఫీసులు ముట్టడిస్తావా? ఖబర్దార్ మాధవ్ గారు. అదేవిధంగా ఏదైనా చర్చ ఉంటే ఈ 12.5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏమైనా చేసిందా చెప్పండి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈరోజు రాష్ట్ర విభజన అనంతరం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ నియామకాల గురించి కానీ ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి ప్రత్యేక హోదా గురించి కానీ మాట్లాడని ఊసే లేదు. సిగ్గుతో తలంచుకోవాలి మీరందరూ. ఈరోజు బీజేపీ మీ అధికారంలో ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమిలో భాగంగా ఉన్నారు. మీరు అడగాల ఆంధ్ర రాష్ట్రానికి ఇంతగా అన్యాయం జరుగుతూ ఉంటే నీట్ పేపర్ గురించి అడుగుతున్నటువంటి నాయకులను అడగదొక్కుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా రాహుల్ గాంధీ వెన్నుబడే యావత్ భారతదేశ యువతంతా వెన్నుండి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీనా ఆర్ఎస్ లో ఉండే నరేంద్ర మోడీ అమిత్ షానా ఈరోజు దేశ ద్రోహులు మీరు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా ద్రోహం చేసినటువంటి మీరు దేశద్రోహులు. మేము కాదు, మేము రాష్ట్రానికి బలిదానం. ఈ రాష్ట్రానికి ఏదైనా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి వివిధ దేశాల నుంచి ఉగ్రవాదులు దింపారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో కూడా 10,000 మంది ఉగ్రవాదులు. అదంతా బీజేపీ ఉగ్రవాదులే, ఆర్ఎస్ఎస్ తీవ్రవాదులు. మూకమ్ముడిగా ఈరోజు బీజేపీకి బయటకు వస్తే 10 మంది ఉండరు. అనంతపురంలో రమ్మని సవాల్ చేస్తాం. బీజేపీ సభ్యత్వం ఉన్నవాడు ఎవడో రమ్మని చెప్పి సవాల్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండేటోళ్ళు ఎంతమంది ఉంటారో మేము బయటికి తీస్తాం. ఆ సవాల్ స్వీకరించమనండి. ఎవరు బీజేపీ వారికి చేతగాని దద్దమ్మ చర్చకు సిద్ధం అంటే కుక్కలు అంటాడు, పందులు అంటాడు. కుక్కలు మీరు, పందులు మీరు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతా అంటే, దేశ యువతకు అన్యాయం జరుగుతా అంటే మాట్లాడిన చెంచానా కొడుకులు మీరందరూ మీరు కూడా మాట్లాడతారా?